హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లూరు మంచిగా, మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. మీరు ఇంకా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఆ రోజు మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను స్టవ్ క్లీన్ చేసుకొని బొట్లు పెడుతున్నా స్టవ్కి. ఎందుకు అంటే నైవేద్యం వండుతున్న దేవునికి, అందుకనే బొట్లు పెడుతున్నా. నేను ఈ మధ్యనే నేర్చుకున్నా, ఈ మధ్యకాలంలో నేర్చుకున్నా. అంటే శుక్రవారము ఇట్లా ఏమంటే స్టవ్ కడిగి స్టవ్కి బొట్లు పెట్టిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఏం చేస్తున్నా అంటే రవ కేసరి చేస్తున్నా. మేమైతే సిరా అంటాము, మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. యాక్చువల్ అయితే నేను పూజ చేయడానికి రవ్వ కేసరి చేయట్లేదు. మా పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ కాలేజీలో పెట్టిరంట వినాయకుడిని. సో అబ్బాయి తెలియకుండా నేను తీసుకొస్తా దేవునికి ప్రసాదం అని మాట ఇచ్చేసిండంట. సో తనకి పీరియడ్స్ వచ్చినాయంట. సో ప్లీజ్ చేసిస్తావా అమ్మ, నీకే సామాన్ తెచ్చిస్తాడు మా అబ్బాయి, చేసిస్తావా అంటే, సో దేవునికి చేసేయడం అంత అదృష్టం నాకు వస్తే నేను ఎందుకు వదులుకుంటా చెప్పండి. సో ఖచ్చితంగా చేసిస్తా, కోర్స్ చేసిస్తా అని చెప్పిన. సో పొద్దుగాల ఏమనుకోకుండా 7:30 కల్లా అందేయాలమ్మ కాలేజ్కి వెళ్ళిపోతారని చెప్తే ఇంకా నేను మబ్బుల్ని లేచిన. ఎందుకంటే పూజ చేసేసుకోవాలి కదా, స్నానం చేసి ఇల్లు క్లీన్ చేసుకొని స్టవ్ క్లీన్ చేసేసుకొని నేను 7:30 కల్లా అందేయాలంటే నేను పొద్దున్న లేవాలి కాబట్టి నేను 4:30కి లేచేసిన. సో స్టార్ట్ చేసేసిన అనమాట. నెయ్యిలో వేపుకున్నాను. నేనైతే 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల చక్కెర, ఈ కొలతలు తీసుకున్నాను అనమాట. సో రవ్వ అయితే మంచిగా రోస్ట్ చేసుకున్నా. కలర్ చేంజ్ అయ్యే వరకు రవ్వని నెయ్యిలో వేయించుకుంటే ఏంటంటే మంచిగా ఫ్లేవర్స్ బయటకు వస్తాయి అనమాట. టేస్ట్గా అంటే నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సో ఫుడ్ కలర్ వేయమని చెప్పిండు ఆ అబ్బాయి, అందుకనే ఫుడ్ కలర్ వేస్తున్నాను నేను. ఇది కేసరి కలరే, మస్టర్డ్ ఎల్లో ఆ కలర్ అనమాట. అండ్ ఇలాచీలు అయితే నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇది మాకు ఇంట్లోకి అయితే నేను ఇలాచీ వేయకపోతే మాకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చది. సో వాళ్ళకి కాబట్టి సో కొంచెం సువాసన ఉంటే బాగుంటుంది అనేసి కాలేజీకి కదా తీసుకెళ్ళేదని నేనైతే వేసిన. ఒక సైడ్ ఏమో రవ్వ ఏగుతుంది, ఇంకొక సైడ్ ఇది ఎసరు వస్తుంది కదా, ఆలోపు ఇది ఎసరు వస్తుంది అన్నట్టుగా ఇది పెట్టేసిన. సో అర్ధకిలో కాబట్టి నేను ఇంత పెద్ద దాంట్లో పెట్టిన. చిన్న దాంట్లో 1 గ్లాసులో అనుకుంటే మీరు చిన్న దాంట్లో పెట్టుకోవచ్చు. ఒకటే బండ గుర్తు, 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల నీళ్ళు, 2 గ్లాసుల చక్కెర, అంతే. నెయ్యి మన ఇష్టము. డ్రై ఫ్రూట్స్ అయితే ఫస్టే నెయ్యిలో వేపుకొని పక్కకు పెట్టేసుకోండి, అది లాస్ట్లో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. రవ్వ ఎసరులో పోసేటప్పుడు అయితే ఒక చేత్తోడు పోసుకుంటూ ఒక చేత్తోడు కలిపిన కదా, అందుకని అప్పుడు వీడియో చేయలేకపోయినా. సో పిల్లలు వండుకుర్రు, మా వారు పొద్దుగాలనే ఆఫీస్కి వెళ్ళిపోయారు. అందుకని మళ్ళీ వీడియోస్ ఇస్తే ఆయనతో లమ్స్ వస్తే బాగుండదు కదా తినేటప్పుడు. అందుకనే మొత్తం పోసేసిన తర్వాత వీడియో అయితే క్యాప్చర్ చేసిన. మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి గట్టిగా అయిపోయినాక వేస్తే అది చల్లారినాక ఇంకా గట్టి అయితే తినడానికి బాగోదు. సో కొంచెం జారుడుగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయండి స్టవ్. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతాయి మనకు. రవ్వ అయితే అంటే కేసరి అంటే సిరా అయితే రెడీ అయిపోయింది వినాయకుని కోసానికి ఇది. సో నాకైతే నేను ఎంతో అదృష్టంగా ఫీల్ అయినా, నాకు వచ్చింది అవకాశం వినాయకునికి నైవేద్యం చేసే అవకాశం. అఫ్కోర్స్ నేను ఇంట్లో వినాయకుని పెట్టుకున్నా చేసుకున్నా, అది వేరే విషయము. బట్ మళ్ళీ రావడం అంటే అదొక లక్కే, ఎందుకంటే ఆవిడకి మిస్ అయ్యి నాకు వచ్చింది. సో నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఒక దేవుడి అనుగ్రహం నా పైన ఉంది, అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది అనేది నాకు అనిపించింది. సో అది మంచిగా గార్నిష్ చేసి ఆ అబ్బాయికి అయితే ఇచ్చేసిన బాక్స్. ఇంకా నేను నా డైలీ రొటీన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పూజ చేసేసుకున్న, పూజ అయితే పొద్దుగాలనే వేసేసుకున్న. కడపలు గిట్లా కడిగేసుకొని కడపకు బొట్లు ఇట్లా పెట్టేసుకుంటున్నా. నేనైతే ఈ మధ్య చాక్ పీస్ తోటి వేస్తలేను, కడప మీద ముగ్గు పిండితోటి అంటే బియ్యం పిండితోటే వేస్తున్నా. అండ్ ఆ శుక్రవారం కాబట్టి సమీక్షకు కూడా నేను కాళ్ళకు పసుపు పెడుతున్నా. శుక్రవారం మేము ఇద్దరం పెట్టుకుంటాం ఖచ్చితంగా. శుక్రవారం మండే పెట్టుకుంటాను నేనైతే కంపల్సరీ. సో సమీక్ష పెట్టి నేను కూడా పెట్టుకుందామని ఇద్దరం పెట్టేసుకున్నాము. సమీక్షను అంగన్వాడీలో దింపి రావడానికి పోతున్నా. నన్ను చూసి అంగన్వాడీ టీచర్ మోడర్న్ మహాలక్ష్మి లాగా ఉన్నావు, టీ షర్టు ప్యాంటు
చెంపలకి గంధము, కాళ్ళకి పసుపు, వెరైటీ ఉన్నాం అంటుంది. సో అది డ్రెస్ అనేది నాకు కంఫర్ట్, నాకు అలా కంఫర్ట్ ఉంటుంది. ఈ పసుపులు గంధాలు ఏంటంటే అది ట్రెడిషన్ అనమాట. ఒక వారంలో కొన్ని రోజులన్నా అట్లా పెట్టుకోవాలి కదా అన్నట్టుగా పెట్టుకున్నా. ఇది నైట్ మా సమీక్ష చపాతీ చేస్తాం మమ్మీ కొంచెం పిండి అంటే ఇచ్చిన నీళ్ళు అద్దుకుంటూ దాంతో రచ్చ చేసి లై లాగా చేసింది, లై చేసింది ఆడ. మా పక్క ఆంటీ లిల్లీ పూలు ఇచ్చిందని చెప్పిన కదా. సో మా చిన్న పాపకి 10 months అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఫోటోషూట్ చేయాలి అన్నట్టుగా నేను ఈ థీమ్ ఎంచుకుని ఈ లిల్లీ పూలు ఉన్నాయి కదా వీటితో ఏదైనా చేద్దాం అన్నట్టు నేను చీపురు పుల్లలకు వాటిని 10 లాగా గుచ్చి వాటితో చేద్దామని ఇక్కడ ట్రై చేస్తున్నా. బట్ అవి చీపురు పుల్లలా గుచ్చితే ఏంటంటే అవి తెగిపోతున్నాయి అన్నమాట పువ్వులు. అందుకని ఇంకా చీపురు పుల్లలు వద్దు, ఎట్లా అవి కూడా స్టిఫ్గానే ఉన్నాయి కదా వాటితోటి రాద్దామన్నట్టుగా నేను అట్లనే పెట్టేసిన. అండ్ చిల్పక్క చెట్టు మా ఇంటి ముందరనే ఉంటే తీసుకొని చిల్పక్క చెట్లు ఆకులు తెంపుకొచ్చిన. ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్లు ఏడుంటాయి చెప్పండి, ఉన్న పైకి ఉంటాయి మామిడి ఆకులు అందాయి అన్నట్టుగా. సో నేను చిల్పక్క ఆకులు తెంపుకొచ్చి ఇట్లా తోరణంలాగా పైన వేసిన, పై సైడ్ పెట్టిన. అండ్ లిల్లీ పువ్వులు ఏమంటారు తోరణంలాగా కట్టి కింద పువ్వులు వేసి పూల దండ కడపకి వేసినట్టుగా వేసి అండ్ వాటితో 10 అనేది నేను రాద్దామని నేను ఫిక్స్ అయినా. సో అట్లనే రాసిన అనమాట. కింద డెకరేషన్ అయితే అయిపోయింది. ఈలోపు మా పాప పండుకుంది, లేచింది. సో తను నన్ను లేచి ఫొటోస్ దించాలన్నమాట. నేను తను ఏంటంటే అలా నేను కూర్చోబెట్టంగానే కూర్చుంటే లేదు, అస్సలు భయపడి ఉరికొస్తుంది మళ్ళీ నా దగ్గరికి. ఆమెకి ఏందో నన్ను ఏంది మా అమ్మ ఇడ కూర్చుని పెడుతుందా అని అనిపిస్తుందా మరి ఏమనిపిస్తుందో తెలియదు, కానీ నేను ఇడ కూర్చుని పెట్టగానే మళ్ళీ ఉరికొస్తుంది నా దగ్గరికి. చూడరు ఒకసారి. ఏది ఆడుకోనికి ఏది ఇచ్చినా కూడా తను అస్సలు ఉండలేదు, బయటకే వస్తుంది మా చిన్న పాప. ఇట్లా కాదని ఒక చైర్ వేసి ఒక ఫ్లవర్ వాజ్ తనకిచ్చి దాంతో అన్న ఆడుకుంటుందేమో అని చూసిన. ఒక 2 నిమిషాలు ఫోటోకి అయితే సపోర్ట్ చేసింది అనమాట. అది చూసుకుంటూ ఎంగేజ్ అయింది. పాప 10 months ఫోటోషూట్ అయితే ఇట్లా జరిగింది అన్నట్టు. సో మీకు నచ్చిందా? మీకు ఇంకేమైనా ఫోటోషూట్ కోసానికి ఇంకేమైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా అట్లా కూడా మా పాపకు డెకరేషన్ చేసి వీడియోస్ ఫొటోస్ తీస్తా, ఆమెను రెడీ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.